అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ పావని. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఒక వ్యక్తి తనకు బదులు వేరొక వ్యక్తికి చట్టపరమైన అధికారాన్ని ఇవ్వడం అనేది పవర్ ఆఫ్ అటార్నీ లేదా అధికారిక పత్రం అని అంటారు. అయితే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అండ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఈ పవర్ ఆఫ్ అటార్నీలో ఉదాహరణకు ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, ఇండియాలో తనకి ప్రాపర్టీ అనేది ఉంది. సో అతను వచ్చి అమ్మలేడు కాబట్టి అతని యొక్క నాన్న లేదా అన్నయ్యలకు పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇవ్వడం వలన ఎవరికైతే రాసిచ్చారో వాళ్ళు అతని తరపున డాక్యుమెంట్ల మీద సైన్ చేయొచ్చు, స్థలం అమ్మచ్చు, బ్యాంకు పనులు చూడొచ్చు, లేదా కోర్టు లేదా ఇతర ఆఫీస్ వర్క్స్ అనేది చూడొచ్చు. అలాగని పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఇచ్చినంత మాత్రాన ఆస్తి ఓనర్షిప్ అనేది మారదు. ఇది కేవలం నా తరపున పని చేయండి అనే అధికారం మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే నేను చేయాల్సిన పని నా తరపున నువ్వు చెయ్యి అని మనం పవర్ ఆఫ్ అటార్నీ ఒక పత్రాన్ని రాసి ఇవ్వడాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అని అంటారు. అలాగే పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్ అనమాట. ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.